ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన జీవితంలో విశ్వాస ఆధ్యాత్మిక మాదిరికరమైనటువంటి జీవితమును పెంపొందించగలిగిన మేల్కొల్పగలిగిన వాగ్దానములను కలిసి ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పెను. ఈ మాటను బట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల తాను కలిగి ఉన్నటువంటి ఉద్దేశము ఏమిటి, తన సంకల్పము ఏమిటి అనేది బయలుపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము. ఇక్కడ రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. మొదటిది, కష్టకాలంలో దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొనుట. రెండవది, సమస్యలకు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అనేది జ్ఞాపకము చేయబడుచు ఉన్నది. అనగా అభయమిస్తున్నట్లుగా జ్ఞాపకము చేయబడుచు ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, మానవ జీవితము అనేది అంత సులువైన మనుగడ కొనసాగించడము అది అసంభవం. ఎందుకంటే నిత్యము మానవుడు ఎన్నో కష్టసుఖాలతోనూ బాధలు కన్నీళ్లతోనూ అవమానములు నిందలతోనూ అసూయ ద్వేషములతోనూ ఈ ఓర్వలేనటువంటి తనముతోనూ నిత్యము సతమతమవుతూ సమస్యల గుండా, కష్టముల గుండా, బాధల గుండా, కన్నీళ్ళ గుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ మనుగడను కొనసాగిస్తూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అతడు ఏమి చేయకపోయినా పర్వాలేదు, అతడు నీతిగా బ్రతికినా కష్టమే, అతడు అవమానంగా బ్రతికినా కష్టమే, సమాజంలో ఏ విధంగా మనిషి బ్రతికినా కష్టమే. అవి అనేటివి ఏదో విధంగా ఓర్వలేని తనానికో అసూయకో ద్వేషానికో చేస్తున్నటువంటి తప్పిదములను బట్టి సమస్యలకు గురి చేయబడుతూ నిత్యము జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ సమస్త విషయాలలో సమస్యలను ఎదుర్కొంటూ జీవిస్తున్నటువంటి మానవుణ్ణి మనం గమనిస్తూ ఉంటున్నాం. అందులో కొంతమంది ఓడిపోతూ ఉంటారు, కొంతమంది విజయం సాధిస్తూ ఉంటారు సమస్యలను ఎదుర్కోవడానికి. కొంతమంది చేతగాని వానిగానే సమస్యనే పెద్దగా చేసుకొని జీవితాలను నాశనం చేసుకునేవారు కూడా లేకపోలేరు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటున్నప్పుడు నేను ఎవరికి అన్యాయం చేసినానా, నేను ఎవరినైనా మోసం చేసినానా, నాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు నన్ను ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఎందుకు ఈ బాధలకు నన్ను గురి చేస్తూ ఉంటున్నారు అని కృంగిపోయి భయపడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ప్రియమైన విశ్వాస సమూహమా, ఈ వాక్యము వింటున్నటువంటి వారలారా, ఈరోజు నీవు నేను కూడా ఇలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్న జీవితమును బట్టి కావచ్చు, యథార్థతను బట్టి కావచ్చు, నీతిని బట్టి కావచ్చు, న్యాయమును బట్టి కావచ్చు, మనం చేస్తున్న పనులను బట్టి అభివృద్ధిని బట్టి కావచ్చు, మనము కూడా ఇలాంటి అవమానాలకు నిందలకు ఏలనలకు అణచివేతలకు గురి చేయబడుచున్న వారమై ఉండి ఉండవచ్చు. ఈరోజు ఈ వాగ్దానం మన కోసమే మాట్లాడుచూ ఉంటుంది. ఇస్సాకు జీవితంలో కూడా అతడు తాను ఎదుగుతూ అతడు ఒక సౌమ్యుడండి, ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండాలనేటటువంటి గొడవలు అనేటివి తనకు అవసరం లేనటువంటి వ్యక్తిగా, అందరితో ఇష్టమైనంత వరకు సాధ్యమైనంత వరకు సమాధానంతో జీవించాలనేటటువంటి గొప్ప వ్యక్తిగా బైబిల్ చరిత్రలో చెప్పబడినటువంటి వ్యక్తి ఇస్సాకు అండి. అలాంటి ఇస్సాకు జీవితంలో ఆయన తాను అభివృద్ధి చెందడానికి, తాను ఎదగడానికి అక్కడక్కడ బావులను తవ్వి అక్కడ తన తండ్రి బావులని పూడ్చివేసినటువంటి ఫిలిష్తీయులు పూడ్చివేసినటువంటి బావులని తిరిగి మరల తవ్వుతూ ఆయన అభివృద్ధి చెందడానికి ఇష్టపడుతుంటే ఆయన అభివృద్ధిని
ఓర్వలేక, ఆయన ఎదుగుదలను ఓర్వలేక, ఆయన విస్తరించబడడం ఓర్వలేక ఫిలిష్తీయులు నిత్యము ఆయన చేస్తున్నటువంటి పనులనన్నిటినీ ఆటంకపరుస్తూ అతన్ని బాధిస్తున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ సందర్భంలో. అట్టి సందర్భంలో వారితో పోట్లాడడానికి కానీ, వారి మీద పగ సాధించడానికి కానీ, వారితో వైరం పెంచుకోవడానికి కానీ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సమాధానముతో సౌమ్యుడుగా, ఆయన చేతగాని వాడు కాదండి. మళ్ళీ ఆయన ఎంతగా సౌమ్యతతోని, ఎంతగా ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఆయన సాగిపోతున్నటువంటి వ్యక్తిగానే మనకు కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ ఫిలిష్తీయుల అబీమెలెకు, ఆ యొక్క రాజుతో, అబీమెలెకు అనేటటువంటి ఆ రాజుతో ఆయన గొడవలు పెంచుకోలేక ఆయన వెళ్ళిపోతూ సాగిపోతున్నటువంటి సందర్భము. అలాంటి పరిస్థితుల్లో తనకెదురైనటువంటి బావుల విషయంలో ఎదురైనటువంటి సమస్యలను బట్టి ఒక్కొక్క బావితో ఒక్కొక్క నామకరణం చేస్తూ మాట్లాడుతూ జగడగొంటి బావి అని, వైరము కలిగినటువంటి బావి అని, అలాంటి పరిస్థితుల్లో దేవుడు శాంతిని ఇచ్చినటువంటి బావి అని బెహెర్షెబాకు వెళ్ళి అక్కడ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని మన జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆయన చేస్తున్నటువంటి ఆ జీవిత విధానమంతా దేవుడు తాను అధైర్యంలోనికి వెళ్ళిపోకుండా, తాను శాంతిని కోల్పోకుండా, ఆయన ఉన్నటువంటి జీవితంలో ఇదిగో ఈ ప్రమాదాలకు గురి చేయబడేటటువంటి జీవితానికి లోను కాకుండా తనను తాను ప్రత్యక్షపరుచుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక నీవు భయపడకుమని దేవుడు వాగ్దానము అభయమిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఆ తరమబడుచున్నటువంటి, ఆ అవమానించబడుతున్నటువంటి, ఆ బావులను లాగివేసుకుంటున్నటువంటి, ఆ వైరము పెంచుకుంటున్నటువంటి ఆ స్థితులన్నిట్లో నుంచి ఈయన ఎక్కడ అధైర్యపడకూడదు అని దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను అని ఆయనకు జ్ఞాపకం చేస్తూ అతనిలో ధైర్యంను నింపుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన విశ్వాస సమూహమా, స్నేహితులారా, ఇరుగు పొరుగు వారితో వైరంతో ఉన్నామేమో, కుటుంబంలో సమస్యలతో ఉన్నామేమో, సమాజంలో అవమానించబడుతూ ఉంటున్నామేమో, సంఘంలో ఏనలను చేయబడుతూ ఉంటున్నామేమో, నీతిగా న్యాయంగా బ్రతకడము, శాంతిగా సమాధానంతో జీవించడము, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా బ్రతకాలి అని నీవు అనుకుంటున్నటువంటి జీవితమును ఏలనకరంగా చూపించాలనేటటువంటి పరిస్థితులలో అవమానించబడుతూ ఉంటున్నావేమో, ఈరోజు దేవుడు మనతో ఈ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకుము. సమస్య పెద్దది కాదు, పరిస్థితి పెద్దది కాదు, అవమానము పెద్దది కాదు, నిందలు పెద్దది కాదు. నీవు ఏ దానిని పెద్దగా చేసుకొని చూడాల్సిన అవసరమో లేదు. నీవు సహనముతో సాగిపోవడం నేర్చుకో. నేను నీకు తోడైనటువంటి దేవుడు. తిరిగి ఎంత గొప్ప అద్భుతం జరిగింది అంటే, ఆ యొక్క ఏ రాజైతే ఆయన హింసించినాడో, ఏ రాజైతే ఆయనకు అవమానాన్ని తీసుకొని వచ్చినాడో, ఏ రాజైతే ఆయనను అభివృద్ధి చెందకుండా ఆటంకంగా ఉన్నాడో, ఆ రాజే తిరిగి వచ్చి ఆయనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంది తెలుసా? నీకు దేవుడు తోడై ఉన్నాడు అని ఆయనను గుర్తిస్తూ ఉంటున్నాడు. ఈరోజు సమస్యలో ఉన్నావా ప్రియమైన విశ్వాసి? ఈరోజు సమస్యలో ఉన్నారా స్నేహితులారా? ఈరోజు నీ ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి అవకాశము నీలోనే ఉంది. నీకు దేవుడు తోడై ఉన్నాడు అని, నిన్ను దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు అని, నేను ఆటంకపరచడంలో నా లోపం ఇది, నా బలహీనత ఇది అని గుర్తించుకొని ఈ విధంగా మాట్లాడే స్థితికి రావాలి అంటే సమస్యలను ఎదుర్కోవడంలో భయపడకుండా సాగిపోవడం నేర్చుకోవాలా. ఈరోజు సమస్యలు పెద్దది కాదు, మనము పెద్దదిగా చేసుకొని చూస్తూ ఉంటున్నాం. ఈరోజున్న సమస్య రేపు ఉంటుందని గ్యారెంటీ లేదు. కాబట్టి సమస్యలు కృంగిపోకండి, అలసిపోకండి, అధైర్యపడకండి. బలహీనులమని నీకు నా మీద నేను ముద్ర వేసుకొని చేతగాని వానిగా మిగిలిపోడకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను నీ తండ్రి అయినటువంటి దేవుడను, నీ తండ్రి యొక్క దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. సమస్యలు జయించడానికి నీతో కూడా వచ్చేటటువంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, ఉదయకాల సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము. తను నిజమే ప్రభువా, నిత్యము సమస్యలు ఎదుర్కొంటూ భయపడుచు అధైర్యపడుచున్నటువంటి ప్రజానికము మానవుడు ఎంతోమంది ఉన్నారయ్యా. నిజమే, కుటుంబంలోను, సంఘములోను, సమాజములోను, తన జీవిత మనుగడలోను, తన అభివృద్ధిలోను ఎన్నో అవమానాలు, నిందలను ఎదుర్కొనుచు, బాధలను, కన్నీళ్లను దిగమింగుచు బ్రతుకుచున్నటువంటి వారు అనేకులు ఉన్నారయ్యా. వారి పక్షాన నిలబడినటువంటి దేవుడు
చేస్తానని నీవు వాగ్దానం చేస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి, ఇస్సాకుతో తోడుగా ఉన్నటువంటి దేవా, ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి వారికి మీరు తోడుగా ఉండి దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో కూరుకొని పోయిన అనారోగ్యముల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డ బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాము. వారికి కావలసిన ఈవులను, వరములను, సమాధానమును, నెమ్మదిని, ఆయురారోగ్యములను ప్రసాదించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో ఇది నా జీవితంలో జరగాలి అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో ఆ ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వాదములతో నింపి వారి పంట పొలాలను, పాడి పశువులను, ఉద్యోగంలో రాకపోకలందు నీ సన్నిధిని, నీ కాపుదల నుంచి దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నీడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.